Dear students, welcome to the session. Last session లో మనము some special types of rings అనే కాన్సెప్ట్ కింద we have defined ఇంటెగ్రల్ డొమైన్ అంటే ఏంటి, డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్ అంటే ఏంటి, తర్వాత ఫీల్డ్ డెఫినేషన్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఓకే, ఫీల్డ్ అంటే ఏంటి? Any non-empty set is said to be a field if it satisfies closure, associative, identity and inverse and commutative property with respect to both the operations. ప్లస్ డాట్ రెండిటి దృష్ట్యా అవి ఈ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. అంటే ప్లస్ దృష్ట్యా 5 ప్లస్ డాట్ దృష్ట్యా 5 అది కాకుండా డిస్ట్రిబ్యూటివ్లా సాటిస్ఫై చేయాలి. సో ఓవరాల్గా 11 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే వీ కాల్ దట్ నాన్ ఎంప్టీ సెట్ యాజ్ ఫీల్డ్ కదా. సో లెట్ us కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫీల్డ్. మనకి సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈస్ ఏ ఫీల్డ్. ఎందుకంటే ప్లస్ అండ్ డాట్ దృష్ట్యా అవి ఆ 11 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది. అదేవిధంగా సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది. సో యూ క్యాన్ సే దట్ క్యూ కామా ప్లస్ కామా డాట్ కామా ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఆర్ బోత్ ఫీల్డ్స్. అదే మనం సెట్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు డాట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందా? సపోజ్ ఇఫ్ ఐ టేక్ అన్ ఎలిమెంట్ సమ్ 10 బిలాంగ్స్ టు జెడ్, 10 బిలాంగ్స్ టు జెడ్ తీసుకున్నాను అనుకోండి, దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? డాట్ దృష్ట్యా 1/10. కానీ ఇంటిజర్స్లో 1/10 అనే నెంబర్ ఉంటుందా, ఎలిమెంట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి యూ కెన్ సే దట్ ఆల్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఆర్ నాట్ యూనిట్స్. యూనిట్ అంటే గుర్తుంది కదా, ఏ ఎలిమెంట్స్కి అయితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు ఉంటాయో వాటిని మనము యూనిట్స్ అంటాం. సో నాన్ జీరో ఎలిమెంట్స్ అక్కడ యూనిట్స్ కావు. కాబట్టి మనము యూ కెన్ సే దట్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్. ఓకే, అదేవిధంగా Z7 కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ ఫీల్డ్. ఎందుకంటే అక్కడ మనకు విత్ రెస్పెక్ట్ టు ప్లస్ మల్టిప్లికేషన్ మోడల్లో కానీ అడిషన్ మోడల్లో కానీ ఇట్ సాటిస్ఫైస్ ఆల్ ద 11 ప్రాపర్టీస్. ఓకే, హెన్స్ Z7 కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ field. Okay, now let us prove an important theorem. This theorem is very very important and ఇక్కడ మనం డిస్కస్ చేసే థీరం, ఈ సెషన్లో మనం డిస్కస్ చేసే థీరమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ థీరమ్సే. ఓకే, సో ఫస్ట్ థీరం ఏంటంటే ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. ఫీల్డ్లో జీరో డివైజర్స్ ఉండదు. చూడండి, మనకి ఒక ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ డెఫినేషన్ మనకు తెలియాలి, జీరో డివైజెస్ డెఫినేషను తెలియాలి, అంతేనా? అప్పుడు మనము ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అని కన్సిడర్ చేస్తాము. జీరో డివైజర్స్ లేవు అని చెప్పడానికి జీరో డివైజర్స్ డెఫినేషన్ తెలిస్తే కదా వీ విల్ బీ ఏబుల్ టు సే దట్ ఫీల్డ్లో జీరో డివైజర్స్ ఉన్నాయా లేవా అనేది మనం చెప్పగలిగేది. సో లెట్ us కన్సిడర్ ఎ ఫీల్డ్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ ఫీల్డ్. అప్పుడు ఏమవుతుంది? ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారము field is a commutative ring with unity and every non-zero element of that field has multiplicative inverse. Antena, by the definition of field, it is a commutative ring with unity and every non-zero element of that field has multiplicative inverse కదా. ఇది మన మైండ్లో ఉండాలి. మనం ఏమని ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ ఎఫ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. జీరో డివైజర్స్ లేవు అని చెప్పాలి. సో ఇప్పుడు మనం వీ హ్యావ్ టు రీకాల్ ద డెఫినేషన్ ఆఫ్ జీరో డివైజర్స్. జీరో డివైజర్స్ అంటే ఏమి? ఫర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో, బి నాట్ ఈక్వల్ టు జీరో, ఏబి ఈక్వల్ టు జీరో కావాలి, అంతేనా? జీరో డివైజర్స్ ఉంటాయి. జీరో డివైజర్స్ లేవు అంటే ఫర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో మనం ఏబి ఈక్వల్ టు జీరో అని తీసుకుంటే ఖచ్చితంగా బి ఈక్వల్ టు జీరో. అంటే ఏబి ఈక్వల్ టు జీరో అని తీసుకున్నప్పుడు ఐదర్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈక్వల్ టు జీరో అయితే వి సే that particular set has no zero divisors kada. So చూడండి, for this we need to prove that for a comma b belongs to f and a not equal to 0, ab equal to 0 తీసుకుంటే b equal to 0 అని ప్రూవ్ చేయాలి. లేదా సపోజ్ ఇఫ్ ఐ టేక్ బి నాట్ ఈక్వల్ టు జీరో, ఏబి ఈక్వల్ టు జీరో అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ ఈక్వల్ టు జీరో అని తీసుకోవాలి. జీరో డివైజర్స్ లేవు అంటే అర్థం ఏంటి? మనం 2 ఎలిమెంట్స్ మధ్య ఆపరేట్ చేసి జీరో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఎలిమెంట్ జీరో కావడం అనేది నో జీరో డివైజర్స్ కాన్సెప్ట్ కదా. Now let us consider this. First one prove చేద్దాం. So let a comma b belongs to f and a not equal to 0. a comma b belongs to f and a not equal to 0. సో మనం ఇక్కడ ab ఈక్వల్ టు 0 అని తీసుకుంటే ఏం రావాలి? ఖచ్చితంగా b ఈక్వల్ టు 0 రావాలి. సో b ఈక్వల్ టు 0 వస్తుందా రాదా చూద్దాం. అది చూడడానికి ముందు
ఏ నాట్ ఈక్వల్ టు 0 కదా, అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఎఫ్ అనేది మనకు అక్కడ ఏమవుతుంది, నాన్ జీరో ఎలిమెంట్ అవుతుంది. నాన్ జీరో ఎలిమెంట్ అన్నప్పుడు ఎఫ్ ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందా ఉండదా? సో కెన్ ఐ సే దట్ సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్, ఇట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారము ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. కాబట్టి ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి ఏ ఇన్వర్స్. ఎలా ఉంటుంది ఆ మల్టిప్లికేటివ్ ఇన్వర్సు? ఇట్ విల్ బి సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు 1 అయ్యేటట్టుగా ఉంటుంది, అంతేనా? సో చూడండి, సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్, ఎఫ్ అనేది ఫీల్డ్ కాబట్టి దెర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు 1. ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మనం ఏబి ఈక్వల్ టు 0 అని తీసుకున్నప్పుడు బి ఈక్వల్ టు 0 ప్రూవ్ చేయాలి కదా, అక్కడ మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో నౌ లెట్ ఏబి ఈక్వల్ టు 0. బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసామనుకోండి, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే ఫీల్డ్ కాబట్టి అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతాయి. సో ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ బి, కానీ ఏ ఇన్వర్స్ ఏ ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు 1, ఎందుకంటే మనకి ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నాం కదా. సో ఆ ఏ ఇన్వర్స్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, యూ కెన్ రైట్ 1 ఇంటూ బి ఈక్వల్ టు 0, అంటే బి ఈక్వల్ టు 0. సో క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఏంటి, మనము ఏ నాట్ ఈక్వల్ టు 0 ఏబి ఈక్వల్ టు 0 తీసుకుంటే ఖచ్చితంగా బి ఈక్వల్ టు 0 అయిపోతూ ఉంది, అవునా? అదేవిధంగా నేను సపోజ్ బి నాట్ ఈక్వల్ టు 0 ఏబి ఈక్వల్ టు 0 తీసుకుంటే ఆటోమేటిక్గా ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ఈ కాన్సెప్ట్ అది ఫుల్ఫిల్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా వీ కెన్ సే దట్ ఎఫ్ హ్యాస్ నో జీరో డివైజర్స్, అంటే ఫీల్డ్లో జీరో డివైజర్స్ ఉండవు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. నౌ let us prove another theorem. ఇంకో థీరం ప్రూవ్ చేద్దాం. దిస్ థీరం ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థీరం స్టేట్మెంట్ ఏంటంటే, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ యాన్ ఇంటగ్రల్ డొమైన్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ యాన్ ఇంటగ్రల్ డొమైన్. చూడండి, మనకు ఎప్పుడు కూడా ఒక థీరం మనము ప్రూవ్ చేయగలగాలి అంటే దానికి అవసరమయ్యే డెఫినేషన్స్ ఖచ్చితంగా మనకు తెలియాలి. ఓకే, సో ఫీల్డ్ డెఫినేషన్ వన్స్ అగైన్ యూ నీడ్, అండ్ అగైన్ యూ నీడ్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటెగ్రల్ డొమైన్ కదా. ప్రతి ఫీల్డ్ ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫర్ దట్ వాట్ వీ డూ, లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ ఫీల్డ్. ఒక ఫీల్డ్ అని తీసుకుందాము. ఈ ఫీల్డ్ని మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఇంటెగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ వీ హ్యావ్ టు రీకాల్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ఫీల్డ్ అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఇంటెగ్రల్ డొమైన్. ఓకే, అప్పుడు మనము ఈ ఫీల్డ్ ఇంటెగ్రల్ డొమైన్ అని చెప్పడానికి ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది అనేది తెలుస్తుంది. ఓకే, సో టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్, సో దానికి మనం ఏం చేస్తాము, ప్రూవ్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్. ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us write the definitions of field. ఫీల్డ్ డెఫినేషన్ ఏంటి, ఎనీ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యావింగ్ నాన్ జీరో ఎలిమెంట్ యాజ్ యూనిట్, అంటే ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దాన్ని మనము ఫీల్డ్ అంటాము. అదేవిధంగా ఇంటెగ్రల్ డొమైన్ అంటే ఏమిటి, ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యాస్ నో జీరో డివైజర్స్, అంతేనా? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ని మనము ఇంటెగ్రల్ డొమైన్ అంటాము. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ మనం రాసిన ఈ ఫీల్డ్కి ఇంటెగ్రల్ డొమైన్కి ఎక్కడ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది, ఫీల్డ్లోనూ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఉంది, ఇక్కడ ఏంటి కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఉంది, ఇక్కడ కూడా కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఉంది, అవునా కాదా? సో ఫీల్డ్కి మనకి ఇక్కడ ఇంటెగ్రల్ డొమైన్ కావడానికి మనం ప్రూవ్ చేయాల్సింది ఒకే ఒక పాయింట్, ఏంటి, ఫీల్డ్కి జీరో డివైజర్స్ లేదు అనేది ప్రూవ్ చేయాలి, అంతేనా? అది ప్రూవ్ చేస్తే అప్పుడు కెన్ ఐ సే దట్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ చెప్పచ్చు అలాగని. ఇప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేశారంటే, సో చూడండి, therefore to prove that f is an integral domain, it is enough if we prove that f has no zero divisors. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రూవ్ చేసిన థీరం అదేనా, ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్ అనే థీరం అయినా ప్రూవ్ చేసింది మనము. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే, టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈస్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రూవ్ దట్ ఎఫ్ హ్యాస్ నో జీరో డివైజెస్ అని రాసిన తర్వాత పైన ప్రూవ్ చేసాం కదా జీరో డివైజర్స్ లేవు ఫీల్డ్కి అనేది, ఆ థీరం ప్రూఫ్ రాయాలి. సో ఈ థీరం అడిగినప్పుడు యూ హ్యావ్ టు రైట్ ద ప్రూఫ్ ఆఫ్ దట్ థీరం ఆల్సో, అండ్ కంపల్సరీగా ఫీల్డ్ డెఫినేషన్ ఇంటెగ్రల్ డొమైన్ డెఫినేషన్ కూడా రాయాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా మన కన్క్లూజన్ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఫీల్డ్కి జీరో డివైజర్స్
లేవు అని చెప్తామో అప్పుడు ఆటోమేటిక్గా యూ కెన్ సే దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్. అందుకని ఇక్కడ నేను మీకు ఏం రాశాను, రైట్ ద ప్రూఫ్ ఆఫ్ ద అబౌవ్ థీరమ్ హియర్. ఇక్కడ మీరు రాయాలి ఆ థీరమ్ ప్రూఫ్. సో యూ జస్ట్ రైట్ ద ప్రూఫ్ ఆఫ్ ద థీరమ్ హియర్. ఒకవేళ నోట్స్లో మీరు రాసేసి ఉంటే కూడా మళ్ళీ రాయండి. ఓకే, నౌ వాట్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ ది. సో మనం ఏం ప్రూవ్ చేసాము, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ కదా. బట్ ద కాన్వర్స్ ఆఫ్ ద థీరమ్ నీడ్ నాట్ బి ట్రూ. కాన్వర్స్ ఈ థీరమ్కి మనకు ట్రూ కావాల్సిన అవసరం లేదు. కాన్వర్స్ ఏమవుతుంది, ఎవ్రీ ఇంటెగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్ కదా. ఇక్కడ చూడండి, ఎవ్రీ ఇంటెగ్రల్ డొమైన్ నీడ్ నాట్ బీ ఏ ఫీల్డ్. ఈ సెంటెన్స్ కరెక్ట్ చేసుకోండి. ఇట్ షుడ్ బి అక్కడ ఎవ్రీ ఇంటెగ్రల్ డొమైన్ నీడ్ నాట్ బీ ఏ ఫీల్డ్ అని ఉండాలి. ఓకే, సో కాన్వర్స్ ఆఫ్ ద థీరమ్ ఈజ్ నాట్ ట్రూ. నౌ లెట్ us go to the next theorem. నెక్స్ట్ థీరం ఏంటంటే ఎవ్రీ ఫైనైట్ ఇంటెగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. చూడండి, ఇంటెగ్రల్ డొమైన్ గనక ఇన్ఫైనైట్ అయితే అది ఫీల్డ్ కావచ్చు కాకపోవచ్చు. ఈ థీరంలో మనం ఏం చెప్తున్నామంటే ఎవ్రీ ఫైనైట్ ఇంటెగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఇంటెగ్రల్ డొమైన్ గనక ఫైనైట్ అయితే కంపల్సరీగా అది ఫీల్డ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ అండర్ దిస్ థీరం. ఓకే, సో దానికి లెట్ us టేక్ ఏ ఫైనైట్ ఇంటెగ్రల్ డొమైన్. ఒక ఫైనైట్ సెట్ తీసుకుందాము ఇంటెగ్రల్ డొమైన్ కింద. సో లెట్ D ఈక్వల్ టు 0, 1, A1, A2 ఎట్సెట్రా AN బి ఎ ఫైనైట్ ఇంటెగ్రల్ డొమైన్. 0, 1 ఎందుకు తీసుకోవాలి, మనకు ఇంటెగ్రల్ డొమైన్ అంటే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటి ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు డాట్ కూడా ఐడెంటి ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 0, 1 కంపల్సరీగా మన సెట్లో ఉండాలి. అది ముందే అనుకున్నాం కదా, మినిమం 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి కాకుండా వీఆర్ అజ్యూమింగ్ సమ్ n ఎలిమెంట్స్. సో టోటల్గా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు డీలో, వీ హ్యావ్ n+2 ఎలిమెంట్స్ ఇన్ D. ఓకే, వీఆర్ టేకింగ్ D ఈక్వల్ టు 0, 1, A1, A2 ఎట్సెట్రా AN with n+2 elements. Clearly D has n+2 elements. Okay, now since D is an integral domain, D అనేది ఇంటెగ్రల్ డొమైన్ కాబట్టి ఏమవుతుంది, బై ద డెఫినేషన్ D is a commutative ring with unity having no zero divisors. అంతేనా, మనకి ఆల్రెడీ చెప్పాను నేను, ఒక థీరం అంటూనే దానిలో మనకి డెఫినేషన్సే మనకి లైఫ్ ఇస్తాయి ప్రూవ్ చేయడానికి. ఓకే, సిన్స్ D is an integral domain, by the definition D is a commutative ring with unity having no zero divisors కదా. మనం ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలంటే ఇంటెగ్రల్ డొమైన్ని ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలంటే ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ ఫీల్డ్లో కావాల్సినవన్నీ ఉన్నాయి. కామ్యుటేటివ్ రింగ్ అయింది, యూనిటీ ఎలిమెంట్ ఉంది. మనకి ఇంకా ఫీల్డ్ కావడానికి ఏంటి, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ మస్ట్ హ్యావ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఇప్పుడు ఈ ఇంటెగ్రల్ డొమైన్ ఫీల్డ్ అని ప్రూవ్ చేయడానికి మనము నాన్ జీరో ఎలిమెంట్ తీసుకునే దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది అని చెప్తే ప్రూవ్ చేస్తే సరిపోతుందా, అంతేనా, అప్పుడు ఫీల్డ్ అని చెప్పచ్చా. సో అదే రాసాను చూడండి ఇక్కడ, టు ప్రూవ్ దట్ D is a field we need to prove that every non-zero element of D has multiplicative inverse in D. So let us take an element A not equal, non-zero element కాబట్టి A not equal to 0 belongs to D. ఇప్పుడు ఈ A అనేది non-zero element కాబట్టి I will consider the products n+1 products with A. Aతో n+1 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేద్దాం, 1 నుండి ఉన్న ఎలిమెంట్స్ని. ఓకే, A × 1, A × A1 ఎట్సెట్రా AA2 ప్లస్ ఎట్సెట్రా AAN. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్టింక్టా కాదా ఫస్ట్ చూద్దాం. ఈ ఎలిమెంట్స్ చూడండి, సపోజ్ నేను AAI ఈజ్ ఈక్వల్ టు AAJ అనుకుంటే ఫర్ I నాట్ ఈక్వల్ టు J, A నాట్ ఈక్వల్ టు 0 కదా, క్యాన్సిలేషన్ లాస్ ట్రూ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సిలేషన్ లాస్ ట్రూ అయితే AI ఈక్వల్ టు AJ ఫర్ I నాట్ ఈక్వల్ టు J. కానీ ఇది ట్రూనా, ఇది ట్రూ కాదు. ఎందుకని, మనం తీసుకున్న సెట్ డీలో I నాట్ ఈక్వల్ టు J అయినప్పుడల్లా AI నాట్ ఈక్వల్ టు AJ కావాలి. కానీ ఇక్కడ ఏమైంది, AI ఈక్వల్ టు AJ అయింది. కాబట్టి డెఫినెట్గా ఆల్ దీస్ n+1 ప్రోడక్ట్స్ ఆర్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, బట్ దిస్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ యాజ్ I నాట్ ఈక్వల్ టు J. హెన్స్ ద n+1 ప్రోడక్ట్స్ A × 1, AA1, AA2 ఎట్సెట్రా AAN ఆర్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ D. అంతేకాకుండా డీలో జీరో డివైజర్స్ ఉండదు కదా, ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి జీరో డివైజర్స్ లేదు. కాబట్టి ఆల్ దీస్ n+1 ఎలిమెంట్స్ ఏ ఒక్కటి కూడా మనకి జీరో ఎలిమెంట్ కాదు. అంటే A × 1, A × A1 ఏది కూడా జీరోకి ఈక్వల్ కాదు. ఓకే, అలాగే చూడండి, ఈ A × 1, A × A1, A × A2 అన్నీ ఎక్కడుంటాయి ఎలిమెంట్స్, ఇవన్నీ మళ్ళీ డీలోని ఎలిమెంట్సే. ఎందుకంటే క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఇవన్నీ ఎలిమెంట్స్ దే ఆల్ బిలాంగ్స్ టు D.
అంతేనా? కాబట్టి ఏమవుతుంది, కానీ ఆల్రెడీ డీలో మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ వీ హ్యావ్ 0 1 A1 A2 ఎట్సెట్రా ఏఎన్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ ఏమంటున్నాము, వీటిలో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా జీరోకి ఈక్వల్ కాదు అంటున్నాం. కానీ జీరోకి ఈక్వల్ కానప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ జీరోకి ఈక్వల్ కాదంటే ఆ జీరోని పక్కన పెడితే అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, n+1 ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n+1 ఎలిమెంట్స్. ఈ n+1 ఎలిమెంట్స్ అక్కడ n+1 ఎలిమెంట్స్కి ఖచ్చితంగా ఏదో ఒక ఆర్డర్లో ఈక్వల్ అవుతాయా? అంతేనా? ఈక్వల్ అవుతాయి. కాబట్టి కెన్ ఐ సే దట్, చూడండి అందుకని ఇక్కడ ఏం రాసాము, ఆల్సో సిన్స్ D హ్యాస్ నో జీరో డివైజెస్ నన్ ఆఫ్ దిస్ n+1 ఎలిమెంట్స్ ఇస్ జీరో ఎలిమెంట్, హెన్స్ ఆల్ దీస్ n+1 ఎలిమెంట్స్ ఆర్ ద n+1 ఎలిమెంట్స్ 1 A1 A2 ఎట్సెట్రా AN ఇన్ సమ్ ఆర్డర్. ఈ ఇక్కడ వచ్చిన n+1 ఎలిమెంట్స్ మనం సెట్లో తీసుకున్న n+2లో జీరోని పక్కన పెట్టేస్తే ఉన్న n+1 ఎలిమెంట్స్ రెండు కూడా ఈక్వలే, ఏదో ఒక ఆర్డర్లో ఏదో ఒక దానికి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఏమవుతుంది, A×1 = 1 అన్నా కావాలి, లేకపోతే A=1 అన్నా కావాలి, లేదా సమ్ AAI = 1 అన్నా కావాలి. అంతేనా? ఫర్ సమ్ I. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే AAI = 1 ఫర్ సమ్ I వచ్చిందో, A into we are able to write AI = 1 అంటే A into something = 1 అని రాసినప్పుడు ఆ సంథింగ్ అనేది ఏకి ఏమవుతుంది, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. చూడండి AI = 1 ఫర్ సమ్ I, దట్ ఈస్ ఫర్ A not equal to 0 belongs to D. మనకేమొచ్చింది, there exists some B equal to AI belongs to D such that AB = 1. అంతేనా? A into AI = 1 అంటే అక్కడ AI అనేది ఏంగా ప్లే చేస్తుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా ప్లే చేస్తుంది కదా. సో AB = 1, therefore A not equal to 0 belongs to D has multiplicative inverse D in D. కాబట్టి మనం ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఇంటెగ్రల్ డొమైన్లో, ఫైనైట్ ఇంటెగ్రల్ డొమైన్లో తీసుకుంటే కంపల్సరీగా దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనము కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది అని చెప్తున్నాము, దెన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫీల్డ్. Therefore every non-zero element of D has a multiplicative inverse D and hence D is a field. So ఈ సెషన్లో మనం ఏమేం కాన్సెప్ట్స్ కన్సిడర్ చేసాము, వీ హ్యావ్ కన్సిడర్డ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫీల్డ్ అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఎ థీరమ్ దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ అనదర్ థీరమ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్. ప్రతి ఫీల్డ్ ఇంటెగ్రల్ డొమైన్ అవుతుందని ప్రూవ్ చేసాము. అండ్ వన్ మోర్ థీరమ్ దట్ ఈస్ ద లాస్ట్ వన్ దట్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఈస్ ఎవ్రీ ఫైనైట్ ఇంటెగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్. ప్రతి ఫైనైట్ ఇంటెగ్రల్ డొమైన్ కూడా ఫీల్డ్ అవుతుంది. సో మనం ఏ కాన్సెప్ట్స్ అయితే ఈ సెషన్లో డిస్కస్ చేసామో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఆల్ ద థీరమ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద previous question papers. Okay, so next session lo we'll continue with the next concept. Okay, thank you.